హాయ్ అందరికీ. నేను ఇవాళ చేసే ఈ రెసిపీ పేరు నాకు తెలియదు. ఐ మీన్ ఆకుకూర పేరు నాకు తెలియదు. దీన్ని బంజారాలో ఏమంటారో తెలుసు కానీ మన తెలుగులో ఏమంటారో తెలియదు. ఇది విలేజెస్‌లో ఉండే వాళ్ళకి మేబీ ఐడియా ఉండుంటది. ఇఫ్ ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ దీన్ని మా మమ్మీ చాలా చేసేదన్నమాట. నాకు దీని ప్రాసెస్ కూడా తెలియదు. మొన్న అక్క ఊరెళ్తూ నాకు కొంచెం పంపించింది. మమ్మీ ఊరెళ్తే అక్కతో పాటు అమ్మ పంపించింది. దీన్ని ఎలా చేస్తారో కూడా తెలియదు. నేను కాల్ చేసి కనుక్కొని రెసిపీ చేసి నేను కూడా టేస్ట్ చేయడం కోసం చాలా రోజుల తర్వాత టేస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను. అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ దీన్ని ఎక్కువగా బంజారా వాళ్ళు జొన్న రొట్టె కాంబినేషన్తో తింటారు. దీని ప్రాసెస్ మేకింగ్ కూడా చాలా ఈజీ అండి. నార్మల్గా ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంతమంది ఎల్లిపాయలు వేస్తారండి. నాకు తెలియదు ఎల్లిపాయలు వేస్తారంట. కాకపోతే మా డాడీ అండ్ మమ్మీ చెప్పిన విధానం వచ్చేసరికి లైట్గా ఆయిల్ పోసేసి కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిగడ్డ అవి వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో లైట్గా అసలు పసుపు వేయొద్దన్నారు మా డాడీ. కానీ నాకు పసుపు లేకపోతే కర్రీస్ అసలు తినబుద్ధి కాదు. ఐ మీన్ ఆ ఫ్లేవర్ నాకు నచ్చదు. సో నేను కొంచెం లైట్గా పసుపు వేసాను. అండ్ ఇక్కడ వేసేటప్పుడు లైట్గా కాదు, కొంచెం ఎక్కువే పడిపోయింది. మెయిన్గా నేను అసలు వెజ్జీ హేటర్నండి. నాకు ఆకుకూరలు అంటే అసలు నచ్చదు. బట్ మమ్మీ పంపించింది అది. ప్లస్ ఇంకొకటి వచ్చేసరికి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చిన్నప్పుడు తిన్నాను కదా, మళ్ళీ తినాలనిపించింది. సో నేను ప్రాసెస్ కనుక్కొని నేను చేసి అండ్ మీకు కూడా తెలవాలి అని చెప్పేసి నేను ఇది రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. అది కొంచెం అది వాటర్ మొత్తం ఎగిరిపోయేంతసేపు మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. సిమ్లో పెట్టేసి తిప్పుతూ ఉంటే అందులో వచ్చిన వాటర్ అనేది, ఇప్పుడు ఆకుకూరలో వాటర్ ఉంటుంది చూసారా, అది మొత్తం డ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి కనిపించాలి. మంచి పైకి కనిపించేంతసేపు మధ్య మధ్యలో కలుపుతూ మనం కర్రీ అనేది చూస్తూ ఉండాలి. అంటే అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటితే చేదు వస్తుంది, బాగోదంట. సో ఇలా అడుగంటకుంటూ కొంచెం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చేశాను చూడండి. అండ్ దాని తర్వాత కొంచెం అంటే నార్మల్గా ఇంతసేపు మనం సిమ్లో పెట్టాము కదా, ఇప్పుడు వచ్చేసరికి కొంచెం సెకండ్ ఫ్లేమ్ అంటారు కదా, మరీ తక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. నేను ఆల్రెడీ ఇందాకే కలిపాను కాబట్టి మళ్ళీ మూత పెట్టేశాను. అండ్ చూడండి అసలు ఆకుకూర ఎంత వేస్తే ఎంత కొంచెం అయింది. ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి, జొన్న రొట్టెతో తినే వాళ్ళైతే అది ఒక 2 రొట్టెలకే ఖతం. థ్యాంక్ యూ.